తెలుగుదేశం మాజీ అధ్యక్షులు పిట్టా గారికి, అలాగే మాజీ కౌన్సిలర్ పిట్టా భాస్కర్ గారికి, ఉయ్యాల శ్రీనివాసరావు గారికి, అలాగే వార్డు ప్రెసిడెంట్ రాంబాబు అన్న గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మనం అంటరానితనం అనేది గతంలో మనందరం చూసే ఉన్నాం. కొన్ని ఊళ్ళకి వెళ్తే కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వరు, వాళ్ళని గుళ్ళోకి కూడా రానివ్వరు, చెప్పులు వేసుకోనివ్వరు, మెడలో టవల్ వేసుకొనివ్వరు, వారిని ఊరికి దూరంగా పెట్టడం ఇలాంటివన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చాలా చూసాం. ఇవన్నిటిని కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి అనే ఉద్దేశంతో మనకి ఎస్సీ ఎస్టీ చట్టం తీసుకురావడం జరిగింది. ఎవరైనా సరే కులం పేరు చెప్పు, మతం పేరు చెప్పి ద్వేషిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని ప్రభుత్వాలు కూడా జీవోలు చేసినాయి. ప్రజలందరూ కూడా ఇది గమనించి ఇదంతా కూడా సక్రమంగా నడుస్తుందా లేదనేది కూడా మనం ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవగాహన తీసుకోవాలి. ప్రతి వాడు కూడా చదువుకొని ప్రయోజకుడు అవ్వాలి. మన చదువే మన మార్గదర్శనం, మన జీవనం. ఇవన్నిటికి కూడా ఈ అంటరానితనం అనేది మాకు కావాలంటే చదువు ఒకటే మనం దానికి మార్గంగా ఎంచుకోవాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలకి కాలేజీలకు స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు మీరు ఫలానా కులం, మీరు ఫలానా కులం అని వాళ్ళకి చెప్పకూడదు. అలాగే ఉపాధ్యాయులు కూడా వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళని ఎవరిని కూడా మీరు ఈ కులం ఆ కులం అని సంబోధించరు. అలాంటి ఎక్కడన్నా జరిగితే ఖచ్చితంగా అది యాజమాన్య దృష్టికి తీసుకెళ్ళాలి, దాన్ని అక్కడలోనే మనం తుంచేయాలి. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా గమనించి పిల్లలు సక్రమంగా నడుస్తున్నారా లేదని మనందరం కూడా వాళ్ళ మీద దృష్టి పెట్టాలి. తద్వారా వాళ్ళు మంచి భవిష్యత్తు కలిగి ఒక ప్రయోజకులు అయ్యి తల్లిదండ్రులకు కూడా మంచి ప్రయోజకులుగా నిలుస్తారు. ఈరోజు యువత పెడదారి పడుతుంది, డ్రగ్స్కి వెళ్తుంది, మద్యం, అనేకమైన నేర చరిత్రలో పాల్పంచుకుంటున్నారు. ఇవన్నిటికి కూడా మనం ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఒకటే, తల్లిదండ్రులు పిల్లలను చదివించడం. మనం తిన్నా తినపోయినా లేననుకున్నా ఇప్పుడు మన గవర్నమెంట్ మొత్తం కూడా పిల్లల మీద దృష్టి పెట్టి వారికి విద్యాబుద్ధులు, కనీసం వాళ్ళ ఫీజు కూడా లేకుండా మంచి చదువు, ఉన్నతమైన చదువు మీకు అందిస్తుంది. దీని అందరూ కూడా